దేశంలో కోవిడ్ బారిన ఒక్కరు కూడా పడలేదంటే అందుకు మీ శ్రమ మీ సేవే కారణం. సైనికులు చూసి భావోద్వేదంతో కంటతడి పెట్టుకున్న కిమ్. స్కూళ్ల మూత వల్ల భారత్లో 1,00,000 కోట్లు నష్టం, 55 లక్షల మంది చదువుకు దూరం. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కి తెగులు, ఒకరికి అస్వస్థత, నిలిపివేసిన ట్రయల్స్. అవినీతిలో కాంగ్రెస్ బీజేపీ రెండే. అరవింద్ కేజ్రీవాల్ ఘాటైన విమర్శ. మనం మళ్ళీ గెలవబోతున్నాం అంటూ వైట్ హౌస్ లో హల్చల్ చేస్తూ అందరినీ ముద్దులాడుతున్న ట్రంప్. ఆంధ్రప్రదేశ్లో నేటి నుండి చిన్నారులకు విటమిన్ ఏ సిరప్ పంపిణీ. ఆంధ్రప్రదేశ్లో తగ్గిన కరోనా ఉత్పత్తి, కొత్తగా 3,224 కేసులు మాత్రమే. శ్రీకాకుళం జిల్లాలో దారుణం, చేతబడి నెపంతో ఒకరిని సజీవ దహనం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే 5 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండబోతున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ.